అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు. సికింద్రాబాద్ లో ప్యాలెస్ లో వేడుకల నిర్వహణ. నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా సోదరీమణులు, నియోజకవర్గ పరిధిలో సేవలందిస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆర్పీలకు నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే, మహిళా సోదరీమణులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే. ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య మహిళా దినోత్సవ వేడుకలు. వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేవలం మహిళా దినోత్సవం రోజునే కాకుండా ప్రతినిత్యం మహిళలను గౌరవించుకుంటేనే మన సమాజానికి మేలని, మహిళ బాగుంటేనే కుటుంబం గాని, రాష్ట్రం గాని, దేశం గాని సుభిక్షంగా ఉంటుంది. మహిళా సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వెంట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది. అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనునిత్యంగా వాళ్ళు, మీ అందరికీ తెలుసు ఎంత బిజీ ఉంటారు. పొద్దుటి నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు, అన్నదమ్ముల గురించి కావచ్చు, పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మామూలుగా అయితే మార్చి 8 తారీఖు నాడికే మహిళా దినోత్సవ వేడుకలు చేస్తారు. కానీ ఇదే మాదిరిగా చాలామంది అనుకోరు. ఆ రోజు కన్నా ఈ రోజు చేయడం ఏంటంటే వారిని ప్రతిరోజు గుర్తించాలి, ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ వేడుకలు బాగా జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారిగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళను. ఎందుకంటే వీళ్ళకు రెండు విధంగా, ఒకటేమో వాళ్ళ ఆనందం పరచడము, మరొకటి ఏంటంటే అందరు గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితం అయిన వాళ్ళు ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి, అన్ని బస్తీల నుంచి, అన్ని కాలనీల నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా అందరితో మింగిలై మాట్లాడగలిగారు, ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు. బ్రహ్మాండంగా జరిగింది. ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో, గత 3-4 గంటలు ఈ ప్రోగ్రామ్స్లో అలా డ్యాన్సులు చేసుకొని ఈ గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజేతలు అయినారో ఈరోజు పోటీలలో, అదే మాదిరిగా జీవితాంతం వీళ్ళు జీవితంలో అన్ని రోజులు విజయవంతులు కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఎలా సంతోషంగా ఉన్నారో జీవితాంతం సంతోషంగా కూడా తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పెద్ద చూపిస్తున్నది. దానికి మీకు మహిళల పేరు మీదనే పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహజ్యోతి అనేసి 200 యూనిట్లు, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం, ఎక్కడ చూసినా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం. అందులో భాగంగానే మీరు మొత్తం టీవీలలో చూస్తున్నారు ముఖ్యమంత్రి గారి సంకల్పం.